మీరు ఎందుకు రావడం లేదు, కేసీఆర్ గారు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు సంధ్యారెడ్డి గారు. కేసీఆర్ గారు వస్తారండి, వచ్చేటప్పుడు వస్తారు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చే అవకాశం ఉంటే అప్పుడు వస్తారు. నవ్వేటోడి ముందు జారిపడేటైంది కాంగ్రెస్ వాళ్ళది. మీరే అన్నారు తెలంగాణ భవన్కి వస్తామని. మేము మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కుర్చీ చేసుకొని కూర్చుంటే, గంట సేపు కుర్చీ చేసుకొని కూర్చుంటే టోటల్ కాంగ్రెస్ మంత్రివర్గం మొత్తం కుర్చీలో కూసాలు కదిలినాయి. ఎందుకంత భయం? మేము వస్తాం సరే పోనీ తెలంగాణ భవన్కి వస్తే మేమేం చేసేది, ఛాయ్ బిస్కెట్లు పెట్టి పెద్ద మనిషి వస్తుంది కదా మంత్రి కదా, ఓ శాలువా తెచ్చి కప్పుదాం అనుకున్నాం, రాలే. మళ్ళీ ఏంది మరి, సరే చేత కాలేదు నేను రానని చెప్తే అయిపోద్ది కదా. మళ్ళీ ఏమన్నారు, గన్ పార్క్ రా అంటారు. మరి గన్ పార్క్ వద్దామని హరీష్ రావు బయట పెడితే అరెస్ట్ చేస్తారు. అంటే మీరు మేము వస్తే మీ అన్నీ మీరు చేసిన లంగదొంగ పనులన్నీ బయటపడితేనే ఉద్దేశంతో అదే పోలీసులకు చెప్పారు అరెస్ట్ చేయరా, మళ్ళీ ఇక్కడికి వస్తే మన కాంగ్రెస్ పార్టీ బదనం అవుతుంది, ఇజ్జత్ పోతుంది, ఆల్రెడీ ఇజ్జత్ పోతుంది అని చెప్పిన పరిస్థితి. వీళ్ళు ఏమంటారు, ఒకసారి ఏమో అసెంబ్లీకి రా అంటారు, ఒకసారి ఏమో గన్ పార్క్ రా అంటారు, ఒకసారి ఏమంటారు హైటెక్ సిటీ రా అంటారు, ఇంకోసారి చార్మినార్ రా అంటారు. అరే మీరు మేమేమంటున్నాం, మీకు దమ్ముంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు విలువలతో రాజకీయాలు చేస్తే, నిజంగా ప్రజాపాలన చేస్తే రండి, అశోక్ నగర్ రండి, విద్యార్థుల సాక్షిగా మాట్లాడదాం, రండి రైతాంగం దగ్గర రండి. మీరు రైతులకు ఇచ్చిన హామీలు ఏంది, నువ్వు వేసిన 2 ఎకరాలు చేసి ఇలా డైవర్స్ చేసే విధంగా ఇట్లా అనరాని మాటలు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాని మాటలు మాడుతూ ఉన్నారు. మేమేమంటా ఉన్నాం, అరే మీరు రండి. ఇప్పుడు వాళ్ళే అన్నారు ఇవాళ ఏం చేశారు, మళ్ళీ జూపల్లి కృష్ణారావు మళ్ళీ సాయంత్రం రండి 5 గంటలకు అంటున్నారు. మీ ఇష్టారాజ్యం అయిపోయిందండి. మీరు దొరికిపోయారు, వాళ్ళ జూపల్లి కృష్ణారావు గారు దొరికిపోయారు. 1,77,000 కోట్లు అని చెప్పేసి ఆయన లేఖలను రాసిన సందర్భం చూసాం. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 3,50,000 కోట్లు అప్పు చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ శాఖలో మాట్లాడిన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇవి చెప్పండి ఎవరు తప్పు? ఈయనేమో పొన్నం ప్రభాకర్ ఒక మాట అంటాడు, జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట అంటారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇన్ని కోట్లు అంటాడు. ఒకరు 8 కోట్ల అప్పు అంటారు, 8 లక్షల కోట్ల అప్పు అంటారు, 3 లక్షల కోట్లు అంటారు, 1 లక్ష కోట్లు అంటారు. అంటే వాళ్ళకే పొంతలేని మాటలు మాట్లాడుతున్నట్టు ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వంలో ఈరోజు ప్రజలందరూ ఆగమైపోతున్నారు అనే విషయం తెలుస్తూ ఉంది. ఇంకో విషయం అండి, ఇలా ఆ పెద్ద మూవీ డైలాగ్ ఏదో ఉన్నట్టుంది, ఉన్నప్పుడే చేసేయాలి మళ్ళీ పుడతామే ఏంటి అని. కాంగ్రెస్లో వాళ్ళందరూ డైలాగ్ ఒకటి కంటిన్యూ చేస్తారండి. కాంగ్రెస్ పార్టీ డైలాగ్ ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడే దోసేయాలి మళ్ళీ గెలుస్తామా ఏంటి అన్న డైలాగ్తో వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. అంటే ఇలా ఆఖరికి చిన్న పిల్లలకు, గురుకులాల పిల్లలకు, ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు వాళ్ళ మీ నాని మీ చిల్లర రాజకీయాలు, వాళ్ళకి ఇచ్చే కోడిగుడ్ల మీద కమిషన్ తీసుకుంటారు. వాళ్ళకి ఇచ్చే ఇవాళ పాఠశాలలు స్టార్ట్ అయినా వాళ్ళకి ఒకటి స్కూల్ డ్రెస్ ఇచ్చి లేదు, ఓ పలక లేదు, ఓ బలపం లేదు, ఒక డ్రెస్ లేదు, ఓ అంగి లేదు, ఓ టై లేదు, షూ లేదు, ఓ ప్లేట్ లేదు, ఓ గ్లాసు లేదు, కప్పుకోవడానికి చెద్దరు లేదు. ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం కదా పెద్ద దిక్కువై నువ్వు ఇవాళ ఇవ్వాల్సిన నువ్వు ఇలా కమిషన్ల కోసం, ఇలా చేనేత కార్మికులు బాగుపడతారంటే వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళకి ఆపేసి గుజరాత్లోని కమిషన్ల కోసం ఇచ్చినావు. ఎవరు బాగుపడాలి? మనం తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసం? ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నదే మన ప్రాంతం కోసం, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన ప్రాంతం వాళ్ళ పిల్లలు బాగుపడాలి, అవకాశాలు రావాలని కదా ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. అలాంటి ఈ రోజులలో చేనేత కార్మికులకు ఉరేసుకొని చచ్చిపోతారంటే వాళ్ళకి ఆధారంగా కొంత పని ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పోలీస్ యంత్రాంగం యొక్క యూనిఫామ్ కానీ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్లు ఇస్తే ఇలా వాటిని రద్దు చేసి ఎవరికి ఇస్తున్నావు? గుజరాత్ కంపెనీలకు ఇస్తున్నావా కమిషన్ల కోసం? ఇలా కమిషన్ల కోసం ఆయన గుజరాత్ వాడు పని చేసేది లేదు, బట్టలు ఇచ్చేది లేదు, పిల్లలు వేసుకునేది లేదు, చదివేలేదు, రోడ్డు మీదకి రావాలి. వీళ్ళకి కావాల్సింది ఏంటి? దోసుకోవాలి, దాచుకోవాలనే కాన్సెప్ట్లో ముందుకు సాగుతుంది తప్ప ప్రజాపాలన లేదు. ఎవడు పడితే అటు గురుకులాల్లో పిల్లలు చేస్తే పట్టించుకోలేదు, అశోక్ నగర్లో, దిల్సుఖ్నగర్లో విద్యార్థులు ధర్నాలు చేస్తే పట్టించుకునేది లేదు. ఇలా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ నాయకులని, అరే ఏం చేస్తున్నారయ్యా? గత 10 ఏళ్ల పాలనలో ఎన్నో పరిశ్రమలు తెచ్చడం, పథకాలు అందించడం, నీళ్లు తెచ్చడం, 24 గంటల కరెంట్ ఇచ్చడం, ఎన్నో పథకాలు ప్రజలు అడిగిన పథకాలు కూడా ఇలా ప్రజలకు అందించిన పరిస్థితిలో ఉన్నాం. మేము 10 ఏళ్లలో చేసిన అప్పు 4,17,000 కోట్లు అయితే ఇలా 3.5 ఏళ్ళు కూడా అయితే లేదు, 3 ఏళ్ళు కూడా అయితే లేదు. ఇలా మీరు చేసిన అప్పు ఎంత? మీ అసెంబ్లీ సాక్షిగా 3,50,000 కోట్లని మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏం చేసిరు? ఓ బడి కట్టింది లేదు, గుడి కట్టింది లేదు, పరిశ్రమలు తెచ్చింది లేదు, రోడ్లు వేసింది లేదు. ఏం చేసిరు? కనీసం ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు లేవు, ఏం పెట్టుబడులు లేవు. ఈరోజు హైదరాబాద్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిపోయే దిశగా పనిచేస్తుంది తప్ప ఏం చేసారు? 2 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఎందుకని తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎందుకు వెళ్ళట్లేదు? ఇందాక జూపల్లి గారు అంటున్నారు నేను 3 కుర్చీలు వేసుకొని కూర్చున్నాను, ఎందుకు రాలేదు? తోక ముడిచింది బీఆర్ఎస్ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. పబ్లిక్ అందరు నవ్వుతురు కాంగ్రెస్ వాళ్ళని చూసి. అరే ఇంకెందుకు రా ఆయన, మీరు మిమ్మల్ని చూసి ఆల్రెడీ నవ్వుతురు. అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతారు, ప్రెస్ మీట్ ఒకటి ఒక మాట మాట్లాడతారు. అరే మైకులు దొరికినా కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడతాయి. ఎందుకు రాలేదు? ఇందాక ఎవరు రాలేదు?
మేము రెడీ ఉన్నామండి. మేము హరీష్ రావు గారు పోయి వేరే కొన్ని సభలలో మీటింగ్లలో ఆయన ఉంటే నువ్వు రానగానే గంటకు పోయి కూర్చోవడానికి రావడానికి మేము ఖాళీగా లేము. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రతిపక్షంలో కూడా ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు? ఈ ఏడ కమిషన్లు వస్తాయి, ఏం చేస్తాం, ఎట్లా దోసుకుందాం. అరే ఆఖరికి ఆ పిల్లలకు ఇచ్చే ఆ గురుకులాల్లో అక్కడ వాళ్ళకి ఇచ్చే నూనె ఆయిల్ ప్యాకెట్స్, పామ్ ఆయిల్ ప్యాకెట్ బయట 140 రూపాయలకు ఒక ప్యాకెట్ ఉంటుందండి కేజీ. వీళ్ళు ఇచ్చే టెండర్లలో 240 రూపాయలట, సగం దోసుకుడు మింగుడే. ఆ మసాలాకు సంబంధించిన 500 రూపాయల కేజీ ఏదో ఉంటే 1000 రూపాయలట, సగం దోసుకుడు మింగుడే. ఎన్ల కమిషన్లు వస్తాయి అందులో. ఇట్లా పోతాం అంటే భూమి కనబడితే అది ప్రభుత్వం మేము ఇచ్చిన జాగే కదా, SBI సంబంధించిన ల్యాండ్ కానీ ఏదైనా, లేకపోతే ఏదైనా దేవాలయాలు కనబడితే దేవాలయాలకు సంబంధించిన భూములు కనబడతారు. ఇది గుడి గట్టలకి దోసుకుందాం, ఇది మనం తీసుకుందాం, వీళ్ళకి వేరే కాడ ఇద్దాం, ఆ భూమి దోసుకోండి. HCA భూములు కానీ ఫార్మాసిటీ అంటారు, భూములు లాక్కుంటారు. లగచర్ల గట్టలో భూములు లాక్కుంటారు. ఈ సిటీ అంటారు, ఫోర్త్ సిటీ అంటారు, ఏది పడితే అదే అంటారు. మూసి అంటారు. ఏమైందండి ముఖ్యమంత్రి DPR వచ్చిందండి ఇప్పటివరకు? మూసి ప్రక్షాళన DPR వచ్చింది ఇప్పటివరకు? DPR కొంపలాన్ని గులుతుంది, హైడ్రాని కొంపలాన్ని కూర్చోవద్దు. అన్ని లేనోనికి పేద బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు తప్ప ఏ రోజు ప్రజలకు బాగు చేద్దాం, తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి పెరిగే దిశగా చేద్దాం, తెలంగాణ అభివృద్ధి చేద్దాం, తెలంగాణలో పరిశ్రమలు తీసుకొద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం. అరే మేము పలానా చేసినాం, మాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ కావాలి, పలానా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలానా క్రియేట్ చేసినాం, పలానా నిర్మించడం చెప్పడానికి ఒకటి ఉందండి. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు గర్వంగా చెప్పుకోవడానికి మీకు ఏదైనా ఉందా? ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని యావత్ నిరుద్యోగులందరినీ రోడ్ల మీద తీసుకొచ్చినాం. రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు యూరియా బస్తాలు ఇవ్వలేక యావత్ తెలంగాణ రైతాంగానంతా రోడ్డు మీద తీసుకొచ్చినాం. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళ మీద గోపురాలు ఒట్టేసి రేవంత్ రెడ్డి గారి హయాంలో ఒక్క పథకాలు కూడా మేము అందజేయలేదు అని గొప్ప చెప్పిన పరిస్థితులు ఉన్నది తప్ప ఈ రోజు మహిళలకు ఇస్తాను 2500 లేదు, తులం బంగారం లేదు, ఏ పథకాలు కూడా ఈ రోజు ప్రజలకు అందించిన పరిస్థితులు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. ఇలా అసలు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కొసరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అసలు కాంగ్రెస్ వాళ్ళు నిలబడుతురండి. ఇలా కొసరు కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ వాళ్ళు అంతా తెలంగాణ గాంధీ భవన్ సాక్షిగా ఇవాళ ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడతామంటే తెలంగాణ ప్రజలకి నమ్మే పరిస్థితులు లేరు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసపోయిర్రు. ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారితో ఒకసారి నేను మాట్లాడతాను. ఇంద్రసేనారెడ్డి గారు మీ దగ్గర కూడా వస్తున్నాను, జస్ట్ 1 minute. ఒకసారి మీ వీడియో నాకు కనిపించడం లేదు, ప్లీజ్ టర్న్ ఆన్ ది వీడియో. సంజయ్ రెడ్డి గారు ఒక్క మాటలో మీరు చెప్పండి, సతీష్ గారు మాట్లాడిన దాని మీద ఒక్క మాటలో మీరు రెస్పాండ్ అవ్వండి. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఎక్కువ టైం ఇస్తాను నేను తర్వాత. ప్లీజ్ సంజయ్ రెడ్డి గారు. ఒకటండి, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా యూనిఫామ్స్ రాలేదు, బుక్కులు రాలేదు. 2022, 2023 ప్రాంతంలో 2020 సంవత్సరం 22లో యూనిఫామ్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. చెప్తున్నాడు మమ్మల్ని ఓడించి పక్క వచ్చినాం, మిమ్మల్ని గెలిపించారు కదా మీరు ఏదో చేస్తారని. మళ్ళీ ఎప్పుడు చూసినా కేసీఆర్ 3 ఏళ్ళైంది. మళ్ళీ కేసీఆర్ గారి పేరు లేని జపంది అని వీళ్ళు పూట గడవదా అండి? కేసీఆర్ గారు లేకపోతే పూట గడవదా మీకు? కేసీఆర్ గారి పేరు ఏంది మీకు పూట గడవదా? ఎందుకంటే పొద్దున్న మిమ్మల్ని మీరు ఏదో చేస్తారనే నమ్మకంతో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు మీకు ఇంత 1.8% ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే పొద్దున్న లేతే మళ్ళీ కేసీఆర్ చేయలే, అప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని సమాజం అడుగుతా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేస్తా ఉందని ప్రజలు అడుగుతా ఉన్నారు. లేని వాళ్ళ గురించి మేము ఇట్లా ఆయన సంస్కారవంతుడు అయితే ఆయన మాట్లాడినప్పుడు నేను గమనున్నా, నేను మాట్లాడినప్పుడు ఆయన గమనుంటే మేము చర్చలో పాల్గొంటా, లేకపోతే నేను లెఫ్ట్ అయిపోతా. చెప్పండి మాట్లాడండి. నేను ఒకటండి, నేను చెప్పేది ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఏడబడుకున్నాడు, గజ్వేల్కి ఎమ్మెల్యే అండి. ఇలా సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? రేవంత్ రెడ్డి గురించి స్క్రిప్ట్ రాసుకొచ్చుకున్నావయ్యా? ఎమ్మెల్యే గెలిచిండు, ఒక్కసారి గజ్వేల్ ప్రజల దగ్గర వల్ల సిగ్గుండాలి. రాహుల్ గాంధీ గారిని అడుగుదాం సిగ్గు వరకు అనేది. ప్రియాంక గాంధీ గారిని అడుగుదాం, దళితులకు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తాను ప్రియాంక గాంధీ గారిని అడుగుదాం సిగ్గు వరకు ఉందని. దళితులకు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తాను ఒప్పుకొని వెళ్ళిన ఢిల్లీకి వెళ్ళిన ప్రియాంక గాంధీ గారికి వరకు అని. ఇలా రాహుల్